దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వాసులను ఓ పాకిస్తానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని, గాయపడ్డ ఇద్దరూ కూడా తెలుగువారేనని తోటి ఉద్యోగులు చెప్పారు. మృతులు గాయపడ్డ ఇద్దరు ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్తానీ, అందరూ దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నారు. పని ఒత్తిడి, ఇతర కారణాలకు మత విద్వేషం కూడా తోడవడంతోనే దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, వారిని చంపిన తర్వాత అతను మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. ఈ విషయం ఏ మాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల్లోంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలిసింది. అక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారేనని సమాచారం. సోన్ గ్రామానికి చెందినటువంటి ఆస్టం ప్రేమ్ సాగర్ తండ్రి ఫకీర్, అతను శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు. పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు. ఆ విషయము మాకు శుక్రవారం నాడు తెలిసింది. ఇడుగులాగా ఈ వార్త వాళ్ళ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేసింది. ఆ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు అయినటువంటి ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోయని స్థితిలో ఉంది.